ప్రస్తుతం పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం 4 బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈవీఎం విధ్వంసం కేసులో A1 గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాగా పిన్నెల్లి వీడియో ఎక్కడా అన్న విషయంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ సాగుతోంది. ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈవీఎం ధ్వంసం చేసే వీడియో ఫేక్ అని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం అయితే కొలిక్కొచ్చేటట్టు కనపడట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన మాచర్ల నియోజకవర్గానికి చెందిన రెంటచింతల మండలంలో రెంటాల గ్రామంలోని ఈవీఎం ప్యాడ్లు పగలగొట్టిన దృశ్యం ఏదైతే సిట్టు విచారణలో సందర్భంగా బయటకు వచ్చిన వీడియో ఒక్కసారిగా సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసనసభ్యులైనా సరే, సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే ఎందుకు ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేశారు, అతన్ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయమని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ గాని రాష్ట్ర ఎన్నికల అధికారి ఈసీ మహేష్ కుమార్ మీనా గాని వీరిరువురు కూడా ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కృతనిశ్చయంతో తిరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంత మటుకు జాగ్రత్త లేదు. నిన్న కొంతమేర సంగడి తెలంగాణ ప్రాంతంలోని ఓ జిల్లాలో కనుచూపు మేరలో కనపడే మాయమైనట్టు వార్తలు వస్తా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వాహనాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాహనాల్లో ఆయన ఉన్నాడేమోనని దాదాపు 25-26 కిలోమీటర్లు వెంబడించారు. ఆయన ఫోన్ సిగ్నల్ ఆధారంగా కొంతమేర వెంబడించిన తర్వాత వాటిని పట్టుకున్నారు. పట్టుకున్న పిదప కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ దొరికింది. అలాగే మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందిన గన్మెన్ గాని, అలాగే అతను ఆ డ్రైవర్ గాని ఇరువురు కారులో ఉన్నారు. అతనికి సంబంధించిన 5 వాహనాల్లో వెళ్తా ఉన్నారు. ఈ 5 వాహనాల్లో కూడా ఎవరు మనుషులు లేకపోవటం, డ్రైవరు గన్మెన్ తప్పితే మిగతా ఎవరు ప్రధానంగా దొరకపోవడం కూడా ఆశ్చర్యకరమైన అంశంలా కనబడింది. వీరిరువుని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వీరిరువురు ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరిస్తే తప్పితే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడని తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు తిరుగుతా ఉన్నాయి. ఏదైతే మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కొంతమేర తమిళనాడు వెళ్ళాడు అని కొంతమంది చెప్తా ఉన్నారు, కొంతమంది విదేశాలకు వెళ్లారని చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో అయితే ఆ షికార్లు పుకార్లు అవుతా ఉన్నాయి. ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళ తమ్ముడు కూడా కొంత కొట్లాట పల్నాడు జిల్లాలకు సంబంధించి కారంపూడి గాని, అలాగే వెల్దుర్తి మండలాల్లో గాని గొడవలు సృష్టించాడు. అతనికి సంబంధించి కూడా అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. అయితే ఈ ఇరువురు కూడా దాదాపు చట్టంలోని ప్రధాన 3 చట్టాల అంశం పరిధిలోని 10 సెక్షన్ల కేసులు నమోదు చేశారు. ఈ 10 సెక్షన్లలో కూడా కొన్ని సెక్షన్లు తీవ్రమైన కేసుగా పరిగణించారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి అయితే ఉంది. అయితే కంపల్సరీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే మాత్రం కొన్ని రోజులు ఖచ్చితంగా రిమాండ్ విధించే పరిస్థితి, దాదాపుగా ఎంత హీనంగా వేసుకున్నా గానీ 14 రోజులు అయితే రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు రిజల్ట్ వచ్చేదాకా కూడా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరికే పరిస్థితి లేదని మరికొంతమంది వాదిస్తా ఉన్నారు. ఇంకొక ప్రధాన అంశం చూసుకుంటే ఏదైతే ఎన్నికల సంఘం ఉందో నిన్న సాయంత్రం 5 లోపు గురువారం సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితులలో కూడా మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. బుధవారం సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన పూర్తి డేటా తమ వద్ద ఉంచాలని ఆదేశించిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం గానీ, రాష్ట్ర డీజీపీ గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గానీ చొరవ తీసుకొని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని తిరిగారు. దీనికి సంబంధించి కూడా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో 17 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 17 బృందాలతో పాటు తెలంగాణ టాస్క్ ఫోర్స్, స్పెషల్ బెటాలియన్, అలాగే తెలంగాణకు సంబంధించిన కొంత ఎస్బీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వీరందరూ కూడా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నారంటూ వెతుకులాట ప్రారంభించారు. అదే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన చుట్టాలు ఎవరైతే ప్రధానమైన ముఖ్యులు గాని, ముఖ్య అనుచరులు గాని తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో గాని ఎక్కడైతే ఉన్నారో ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారు.
ఎక్కడైనా ముఖ్య అనుచరులు బంధువులు కూడా ఆ సొంత బంధువులే కాకుండా ముఖ్య అనుచరుడు బంధువులు కూడా ఏమన్నా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు అన్న కోణంలో అక్కడ కూడా వెతికడం అయితే ప్రారంభించారు. కానీ ఇంత మటుకు మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆజుకు అయితే దొరకలేదు. ఆయన అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో అయితే పూర్తిగా లేడనేది అయితే ఈసీ చెప్తా ఉన్నారు. అదిగాక నేను తెలిపిన ఈసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం జరిపిన మీడియా సమావేశంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వదలబోమని 3 చట్టాల పరిధిలోని 10 సెక్షన్లు పెట్టామని ఇవేవి కూడా తప్పించుకునే పరిస్థితి కాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అరెస్ట్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఉంచుదామని కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను పట్టుకోవడానికి ఆ పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 17 బృందాలు విస్తృతంగా అయితే పనిచేస్తా ఉన్నాయి. అయితే మరోవైపు ఈవీఎం విధ్వంసం వీడియో ఫేక్ అని ఏ ప్రూఫ్ తో వైసీపీ ఆరోపిస్తోంది? అయితే ప్రధానంగా చూసుకుంటే దీంట్లో 2 రకాల అంశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఓ పక్క మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రెంటాల గ్రామంలోని 202 పోలింగ్ బూత్ల ఈవీఎం పగలగొట్టిన సమయంలో దాంట్లో కొంత పాము దూరిన నేపథ్యంలో ఆయన పగలగొట్టారని కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మరొక నేపథ్యంలో అది ఫేక్ వీడియో అంటూ కూడా మరికొన్ని మాధ్యమాలలో వినపడతా ఉన్నాయి. అయితే ఫేక్ వీడియో అని గాని పాము దూరిందని గాని 2 సందర్భాల్లో కూడా ఎవరు అధికారికంగా చెప్పకపోవడంతో దీన్ని ఎవరు కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే కనబడట్లేదు. కానీ ప్రధానంగా అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల వ్యాప్తంగా ట్విట్టర్ ఫేస్బుక్ లో పెద్ద ఎత్తున అయితే ఇది ఫేక్ వీడియో అనేది అయితే పెద్ద ఎత్తున హల్చల్ అయితే చేస్తా ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది నిన్న అధికారికంగా నిన్న మధ్యాహ్నం ఎన్నికల సంఘం పెట్టిన మీడియా సమావేశంలో మీనా కుమార్ పూర్తి స్థాయిలో ఆ వీడియోకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగల కొట్టాడనే అంశం ఆయన నోటితోనే స్వయంగా చెప్పాడు. దీనికి సంబంధించి కేసు కూడా ఈ నెల 20వ తారీఖు నమోదైందని దీని గురించి పూర్తి వివరాలు కూడా ఆ కోర్టులో పొందుపరిచామని కూడా చెప్పారు. సో ఎన్నికల ప్రధాన అధికారి ఇది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు అని చెప్పిన పిదపై ఇవన్నీ కూడా అధికారులు లెక్కలోకి తీసుకునే పరిస్థితి అయితే కనబడట్లేదు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ప్రస్తుతం పరారీలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం 4 బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈవీఎం విధ్వంసం కేసులో A1 గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కాగా పిన్నెల్లి వీడియో ఎక్కడా అన్న విషయంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ సాగుతోంది. అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈవీఎం విధ్వంసం చేసే వీడియో ఫేక్ అని వైసీపీ ఆరోపిస్తోంది.